హైదరాబాద్లోని మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్ వైద్యులు 7 ఏళ్ల బాలుడికి అరుదైన బ్రెయిన్ స్టెమ్ ట్యూమర్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. తాము ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకుని CUSA 10NM పరికరంతో కూడా ట్యూమర్ తొలగించామని డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. శస్త్రచికిత్స సమయంలో బాలుడికి ఎటువంటి న్యూరలాజికల్ సమస్యలు తలెత్తలేదని అన్నారు. శస్త్రచికిత్స తర్వాత పోస్ట్ ఆపరేటివ్ ICU కీలక పాత్ర పోషించిందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. క్రిటికల్ సర్జరీ అని అంటాం మేము ఆ న్యూరో సర్జరీలో. బ్రెయిన్ స్టెమ్ అంటే మీకు తెలిసి ఉంటుంది, బ్రెయిన్ పైనుంచి కింద దాకా ఫామ్ అయ్యి ఒక స్టెమ్ లో నుంచి రెస్ట్ ఆఫ్ ది బాడీకి సప్లై చేయడం జరుగుతాం. ఆ బ్రెయిన్ స్టెమ్ ట్యూమర్స్ అనేవి చాలా కీలకమైన ట్యూమర్స్ అని. అక్కడ కొంచెం లీజన్ అవ్వచ్చు, బ్లీడింగ్ అవ్వచ్చు, ఏదన్నా అయినా సరే దాన్ని టచ్ చేయాలన్నా, ఆపరేట్ చేయాలన్నా, పోస్ట్ ఆపరేటివ్ డెఫిసిట్స్ అవ్వచ్చు. యాజ్ సచ్ క్రిటికల్నెస్ అనేది రెగ్యులర్ చేసే దానికన్నా చాలా హై ఉంటుంది. సో అది కొంచెం ఛాలెంజింగ్ గాను ఉంటుంది. అట్లానే అట్ ద సేమ్ టైం సక్సెస్ఫుల్ గా చెయ్యాలి. ప్రీ ఆపరేటివ్ ఇవాల్యుయేషన్ అవ్వచ్చు, డ్యూరింగ్ సర్జరీ అవ్వచ్చు, పోస్ట్ ఆపరేటివ్ రికవరీ అని అవ్వచ్చు, చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఆ బాబు ఇంటర్నేషనల్ బాబు అవటం వల్ల వాళ్ళ నేటివ్ ప్లేస్ లో అయితే అవ్వచ్చు, ఇక్కడ కూడా కొన్ని హాస్పిటల్స్ తిరిగి అందరూ తనకి చెప్పింది ఏంటంటే ఇది ఆపరేషన్ చేస్తే పేషెంట్ లైఫ్ దక్కకపోవచ్చు, ఇది చాలా క్రిటికల్ సర్జరీ. ఇదివరకు చేసిన కేసెస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ అయ్యి దే గాట్ ఆపరేట్ హియర్. ప్రీ ఆపరేటివ్ వర్కప్ ఏదైతే ఉందో మన అనస్థీషియా డాక్టర్, పిడియాట్రిషియన్ చూసుకున్నారు. ఒకసారి పేషెంట్ సర్జరీ తట్టుకోగలుగుతాడు ఫిట్ అన్నప్పుడు మనం సర్జరీ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత మేము పిఐసిలో చూసుకున్న మా బాబుని, మనకు అందరు చెప్పినట్టు 7 years old, చాలా రేర్ కాంప్లెక్స్ క్రిటికల్ సర్జరీ అది. బట్ మా దగ్గరకు వచ్చిన తర్వాత బాబుని తొందరగా వెంటిలేటర్ మీద నుంచి తీయగలిగాం. తర్వాత రూమ్ కు షిఫ్ట్ చేసి తర్వాత ఇంటికి పంపగలిగాం. సో ఇది క్రిటికల్ సర్జరీ, చాలా కాంప్లెక్స్ సర్జరీ. వాళ్ళు వేరే వేరే హాస్పిటల్స్ అన్ని తిరిగి వచ్చి మన దగ్గరకు వచ్చారు. మేము వాళ్ళకు నమ్మకం కుదిరిచ్చాము. దెన్ మా దగ్గరనే వాళ్ళు సర్జరీ చేసుకొని బాబు రికవర్ అయ్యి మంచిగా ఇంటికి వెళ్ళాడు. అది చాలా హ్యాపీ న్యూస్. అది ఫ్యామిలీకి కానీ, హాస్పిటల్ కానీ, మా టీముకి కానీ. హాస్పిటల్ మాకు మేనేజ్మెంట్ కానీ, అడ్మినిస్ట్రేషన్ టీం కానీ సపోర్ట్ ఉంది కాబట్టి మేము ఇంత క్రిటికల్ సర్జరీ అయినా కాంప్లికేషన్స్ లేకుండా చేయగలిగాం. బికాస్ వీ హ్యావ్ గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, గుడ్ టీమ్ ఆఫ్ అనస్థీషియా టీమ్, గుడ్ టీమ్ ఆఫ్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ టీమ్ అండ్ సపోర్టివ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు కాబట్టి ఈ కేసుని మేము ఎంత కాంప్లెక్స్ అయినా సక్సెస్